నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పింఛన్ల పంపిణీని అడ్డుకుంది చంద్రబాబే. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాజకీయ పార్టీల నిందలు సరికాదు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీకి చెందిన పలువురు వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీఓ శంకరయ్యకు అందజేసిన వాలంటీర్లు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన నగర అభ్యర్థి పొంగూరు నారాయణ. వైభవంగా ముత్యాలమ్మ జాతర. చిలకూరు మండలంలో తూర్పు కనుపూరులో జరుగుతున్న అమ్మవారి జాతర సందర్భంగా వైభవంగా పల్లకీ సేవ. విరివిగా పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకున్న భక్తులు. ప్రతి నెల 1వ తేదీన అందించే పింఛన్ల విషయంలో చంద్రబాబు నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి నిలిపేయించారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా చేపట్టిన బస్సు యాత్ర చిత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ను ఏమీ చేయలేక 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగించారన్నారు. ప్రతి పథకం అందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఆయన కోరారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా. లక్షల మందికి అవ్వాతాతలకు వికలాంగులకు వితంతు అక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల 1వ తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి, నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి, అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్ మీద కాదు. జగన్ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయాల. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది, అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది. నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్ళి తోడుగా ఉండి ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు అని అంటే. నెల్లూరు అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేస్తానని టీడీపీ నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 35వ డివిజన్ పరిధిలో ఉన్న మోలాపేట, అలంకార్ సెంటర్, చెమ్మండి వారి తోట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నెల్లూరు నగరంలోని మూలాపేట, అలంకార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ పాల్గొన్నారు. ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం ఆయన విజయం గుర్తు చూపుతూ వాహనంపై నగర వీధిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు చంద్రబాబు నాయకత్వంలో అహర్నిశలు పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గూడూరు అభివృద్ధికి పాటుపడిన తన భర్త పాసం సునీల్ కుమార్ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని పాసం సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని 21, 22 వార్డుల్లో జరిగిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలతో మాట్లాడి ఓట్లేయాలని అభ్యర్థించారు. టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని 21, 22 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో ఆమె ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తన భర్త సునీల్ కుమార్ను గెలిపించాలని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీకి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అని తెలిపారు. వైకాపా పాలనలో గూడూరు ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆమె వివరించారు. ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బాబు గారు సూపర్ 6 పథకాల గురించి, మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలియజేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా కిరణ్ గారు చెప్పినట్టు అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళు లాంటివి. అటువంటి 2 కళ్ళను సమానంగా చూసి ఈరోజు ఈ రాష్ట్రానికి, ఊరికి మనకు సంక్షేమాన్ని, అభివృద్ధి అందించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చెప్పాలి. నా భర్త గారి హయాంలో కూడా ఎన్నో రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలోనే మేము వేయడం జరిగింది. బోర్లు కానీ, రోడ్లు కానీ, లైట్లు, LED లైట్లు లోకేష్ బాబు గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ గూడూరు మున్సిపాలిటీలో చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము ఈరోజు చివరికి 4 సంవత్సరాలు 9 నెలలు ఒక లైట్ కూడా వేసినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితుల్లో, కనీసం బోర్డు రిపేర్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది. ఇటువంటి గవర్నమెంట్కి మనందరం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎట్లయినా ఉంది. లేని పక్షంలో మనం ఇంకా ఎన్నో కష్టాలు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని వృధా చేసుకోకుండా అభివృద్ధి సంక్షేమాన్ని చక్కగా నడిపించేటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా భర్త మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందు విద్యార్థి దశ నుంచే. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని పలువురు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలో 16 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న 16 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాలను వారు ఎంపీడీఓ శంకరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ వంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను గత 4.5 ఏళ్లుగా అందిస్తున్నామన్నారు. మా ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న రాజకీయ పార్టీల తీరుపై మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులు ఎక్కువగా ఉండే తీర ప్రాంత గ్రామాల్లో పింఛన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలిచివేసిందని వారు వివరించారు. గత 4.5 సంవత్సరం పై నుంచి మేము వాలంటీర్ సేవలు అందిస్తున్నాం జగనన్న ప్రభుత్వంలో. కానీ మేము ఈ నెల వృద్ధుల పెన్షన్, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మమ్మల్ని ఇద్దని వార్తలు వచ్చాయి. దానివలన మేము రాజీనామా చేయడానికి ఎంపీడీ. నెల్లూరు నగరంలో టీడీపీకి చెందిన బీసీ నేత కప్పిర శ్రీనివాసును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకుని ఆందోళన చేపట్టారు. తప్పుడు కేసులతో నిత్యం తన భర్తను పోలీసులు వేధిస్తున్నారని, వైకాపా నేతల ప్రోద్బలంతోనే గత కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన భార్య, బీసీసీఎల్ మహిళా నాయకురాలు రేవతి ఆరోపించారు. ముఖ్యంగా మా కుటుంబాన్ని పోలీసు వాళ్ళు బాగా క్షోభపడుతున్నారు. వాస్తవానికి దొంగ కేసులు పెట్టి ఆ కేసులు ఇప్పుడు హీరింగ్కి వస్తే ఆ హీరింగ్ లో
సాక్షులు లేని దొంగ సాక్షులు పెట్టిస్తే వాళ్ళు ఉన్నట్టు చెప్తుంటే దాన్ని మేము ప్రభావితం చేస్తామని చెప్పి దొంగ కేసు పెట్టించి ఎస్పీ ఆఫీస్ దగ్గర కూర్చొని అనుపమ అనే ఆమె ఒత్తిడి చేస్తే మా మీద మరల మా ఆయన్ని తెల్లవారుజామున 6 గంటలకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్రమంగా ఒక 20-30 మంది పోలీసులు దౌర్జన్యంగా నన్ను కొట్టి నన్ను మెట్ల మీద లాగి తీసుకొచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఇది ఎంత దారుణం అంటే ఎంత స్థాయికి దిగజారిపోయారంటే అంత స్థాయికి దిగజారిపోయారు. ఆ అనుభవాన్ని ఆమె కంటిన్యూగా 7 సార్లు ఇదే పోలీస్ స్టేషన్ లో దొంగ కేసులు పెట్టడం జరిగింది. అవన్నీ పాల్స్ కేసులని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె కేసు పెట్టింది, కనీసం విచారణ అనేది జరపకుండా ఒక ఉగ్రవాదుల్లో, ఒక అంతకుల్లో, ఒక కిరాతకుల్లో తీసుకొచ్చినట్టు ఒక మనిషిని దౌర్జన్యంగా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఆయనే ఉన్నారు, నన్ను మెట్ల మీద తోసి అతి కిరాతకంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా దారుణం. దయచేసి ప్రజానీకం అంతా గమనించండి. మా పట్ల వీళ్ళ అకృత్యాలకి అంతు పొంతు లేకుండా పోతుంది. దీని వెనక ఎవరు ఉన్నారో మాకైతే తెలియదు. ఈ అనుపమ అనే ఆమె అయితే మాత్రం చాలా వెనక ఎవరున్నారో తెలియదు. అనుపమ అనే ఆమె మాత్రము పోయి సాక్షులు ఇప్పుడు హీరింగ్ కేసు సాక్షులందరినీ వాళ్ళు పోలీసు వాళ్ళతో బెదిరిస్తున్నారు. నిన్న ఒక సాక్షి జడ్జి గారికే చెప్పారు, నాకు పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు, దొంగ సాక్షిని చెప్పమంటున్నారని జడ్జి గారికే చెప్పారు. నిన్న జడ్జి గారికి చెప్పినాక ఆమె మళ్ళా రాత్రి ఎవరు ప్రలోభంతో ఎవరు ప్రమేయంతో ఈ విధంగా కేసు పెట్టి 307 పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు. దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి నారాయణను విమర్శించే హక్కు లేదని ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చర్చకు నారాయణ అవసరం లేదని, తాను చర్చకు సిద్ధమని తెలిపారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో నెల్లూరుకు మనం చేసిందేమీ లేదని రూప్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. నెల్లూరు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి మా సాయన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్థిక బలవంతుడు, పెద్ద కోటీశ్వరుడు, నేను పేదోడిని, ఖలీల్ అహ్మద్ పేదోడు, ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు పార్లమెంట్ ప్రజలకు కావచ్చు అందరికీ కొన్ని విషయాలు తెలియజేసుకున్నా. నేనేం చేస్తానో ఏం చేశానో రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంట్కి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు, ఆయన అక్కడ సంపాదించాడు, ఆయన ఇక్కడ దోచుకున్నాడు, ఆ డబ్బులు పెడుతున్నాడు, లోతుగా మాట్లాడితే బాగోదేమో అని చెప్పి చాలా విషయాలు కామ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం. ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాం మీ అందరికీ. లేదు నేను ప్రైవేట్ ఫ్లైట్లో తిరగలేదు, నేను పేదవాడినే చెప్పాలంటే నేను మీకు అందరికీ ఆధారాలతో ఇస్తా. లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలు తప్పు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో నాయుడుపేటలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గడియారం స్తంభం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సిఐలు, పురపాలక కమిషనర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత ఎన్నికం ఓటు వేసుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తారని అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఓటింగ్ కార్యక్రమంలో, ఈ బృహత్తర ఓటింగ్ కార్యక్రమంలో మీకందరికీ సహాయం చేయడానికి, గైడ్ చేయడానికి, ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి పోలీసు యంత్రాంగం నుంచి అలాగే అన్ని శాఖ యంత్రాంగము మేమందరం కూడా మీకు సహాయంగా ఉంటామని తెలియజేసుకుంటూ మీరందరూ తప్పకుండా ఓటును వినియోగించుకుంటారని తెలియజేస్తూ చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ముత్యాలమ్మ బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి సింహవాహనంపై కొలువుదీర్చారు. పలకీ సేవ వైభవంగా జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన నాదస్వర కచేరీ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవి ముత్యాలమ్మ పొద్దు మాపు పూజల
గర్భాన ఉద్భవించి తల్లి కాన్పూరు క్షేత్రాన వెలిసేనమ్మా ఎండి కొండల దండి దేవత ఎల్ల లోకాలను ఏలగా తల్లి భూపైపు గర్భాన ఉద్భవించి తల్లి కాన్పూరు క్షేత్రాన వెలిసేనమ్మా ఇంటింటిలో తాను ఇలవేలుపై ఇంపుగా వెలిసిందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ కన్నీళ్లు దుడవంగ కలియుగ మందున వెలసి ఉన్నాదే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ పొద్దు మాపు పూజల నంది పులకించిపోతుందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ ముక్కుకు ముక్కేర ముద్దుగా మెరువంగ ముక్కోటి భక్తుల మొక్కులందుకుంటూ ముత్తైదు భాగ్యాలు కలిగిస్తూ ఆ దేవి బంగారు కోవెల్ల సుందరంగా వెలిసే ముక్కుకు ముక్కేర ముద్దుగా మెరువంగ ముక్కోటి భక్తుల మొక్కులందుకుంటూ ముత్తైదు భాగ్యాలు కలిగిస్తూ ఆ దేవి బంగారు కోవెల్ల సుందరంగా వెలిసే ఊరూర భక్తుల పూజల నందుతూ మురిసిపోతుందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ అడుగడుగు దండాలు అందుకుంటూ ఆదా మరిసిందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ పొద్దు మాపు పూజల నంది పులకించిపోతుందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పింఛన్ల పంపిణీని అడ్డుకుంది చంద్రబాబే. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాజకీయ పార్టీల నిందలు సరికాదు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీకి చెందిన పలువురు వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీఓ శంకరయ్యకు అందజేసిన వాలంటీర్లు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన నగర అభ్యర్థి పొంగూరు నారాయణ. వైభవంగా ముత్యాలమ్మ జాతర. చిలకూరు మండలంలో తూర్పు కనుపూరులో జరుగుతున్న అమ్మవారి జాతర సందర్భంగా వైభవంగా పల్లకీ సేవ. విరివిగా పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.